గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో అతి ముఖ్యమైన రోజు నాగుల పంచమి కూడా వాటిల్లో ఒకటి. అయితే ముఖ్యంగా ఈ నాగుల పంచమి అనగానే ఎక్కువగా జంట నాగు ప్రతిమలకి పాలు పోయటం కానివ్వండి, ఎక్కడైనా పుట్ట ఉంటే అక్కడ పాలు పోయటం, పసుపు కుంకుమలు, ఇలాంటి ఆచారాలన్నీ కూడా సాంప్రదాయాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసారి వచ్చే నాగుల పంచమి రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. తప్పకుండా తల్లి. ముందు ఎలాంటి విధానాలు ఆచరించాలి అని చెప్పబడే దానికంటే ముందు ఆ నాగుల పంచమి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు ఒకరోజు వేటకి వెళ్ళాడు తల్లి. ఆయన దాహంగా ఉందని ఒక ఋష్యాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఋష్యాశ్రమంలో ఆ ఋషి తీవ్ర సమాధి నిష్టలో ఉన్నారు. ఈయన ఎంత పిలిచినా పలకట్లేదనేసరికి పక్కన పొదల్లో చచ్చిపోయిన పాముని తీసుకుని ఆయన మెడలో వేసి వెళ్ళిపోయారు. ఆ మహర్షి కొడుకైన శిష్యుడైన శృంగి మహర్షి వచ్చి చూసి ఈ చేసినటువంటి వారు 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పం చేత చనిపోతారు అని శాపం ఇచ్చాడు. అంటే పాము ఎవరైతే మెడలో వేసి వెళ్ళాడో ఆ వ్యక్తే మహారాజు. ఆ మహారాజు గారి పేరు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పం చేతిలో చనిపోతారని చెప్పి శాపం ఇస్తాడు. అది తెలుసుకున్న ఆ సమాధి నిష్ఠ నుంచి వచ్చినటువంటి ఆ మహర్షి వేరే శిష్యుడిని పంపించి ఆ మహారాజుకు చెప్పి పంపించాడు, నువ్వు 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పం చేతిలో చనిపోతావు అని చెప్పి. ఈ 7 రోజుల్లో ఆయన భాగవతం వినటం అన్నీ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి ఈ విషయం గురించి విని పాము సర్పజాతినే పోవాలని చెప్పి మంచి జనమేజయ యాగం కూడా చేశాడు. జనమేజయ యాగం చేస్తుంటే అనేక లక్షలాది సర్పాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అయస్కాంతం పెట్టి లాగితే ఎలా వస్తాయో అన్నీ వచ్చి అందులో చనిపోతున్నాయి. ఆస్తికుడు అనే మహర్షి వచ్చి వీళ్ళందరూ బోధ చేసి ఆ జనమేజయుణ్ణి ఆ యాగం నుంచి ఆపించారు. ఆ యాగం ఏ రోజైతే ఆపబడిందో ఆ రోజున నాగపంచమి అని చెప్పి చేశారు. ఆ రోజు పంచమి, ఆ రోజు శ్రావణ శుద్ధ పంచమి. ఆ పంచమి రోజున ఆ యాగం ఆపివేయడంతో ఆ సర్పాలన్నీ సంతోషించాయి. అందుకోసం ఆ రోజు నాగపంచమి అని చేస్తారు. ఆ నాగపంచమి చేసుకోవాల్సిన విధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్ని పర్వదినాలలాగానే ప్రతిరోజు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి చేసుకోవటం. ఈ నాగపంచమి విధానం 2 రకాలుగా చేసుకోవచ్చు. వెండి ప్రతిమలు తీసుకొని, వెండి ప్రతిమల్లో కూడా 2 ఉంటాయి, జంట నాగులని, ఏకనాగులని. ఈ ఏకనాగులైనా ఏదైనా వారి పెట్టుకొని దానికి పంచామృతాలతో లేదా పాలతో అభిషేకం చేసుకొని నువ్వులతో చేసినటువంటి పిండిని లేదా చలిపిండి అంటారు తెలంగాణలో, ఆ పిండిని నైవేద్యంగా పెట్టి ఒక 5 మంది ముత్తైదువులకు స్త్రీలకు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది తల్లి. ఓకే, ఇప్పుడు అంటే ఈ జంటనాగు ప్రతిమ, ఏకనాగు ప్రతిమ కాకుండా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టైనా చేసుకోవచ్చు. ఇంకొక విధానం కూడా ఉంది. ఈ విధానం ఆలయంలో ఉండేటువంటి నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి కడిగి శుభ్రంగా అక్కడ పాలతో అభిషేకం చేసి అక్కడ అర్చన వంటివి చేసుకొని ప్రదక్షిణ చేసుకుంటే అదొక విధానం. ఇదే విధానం మన ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో కూడా చేసుకోవచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపానికి అభిషేకం చేసి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి పాలు, పంచదార, వస్త్రాలు నైవేద్యం పెట్టి అది ఎవరికైనా పంచినా అది సరిపోతుంది. ఈ 3 విధానాలు మనం ఆచరించదగినవే తల్లి. ఓకే, ప్రత్యేకించి నాగుల పంచమి రోజు కానీ చవితి రోజు కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి పనికిరాదు, అవి నిషేధం అంటూ ఉంటారు, అవేంటండి? దాదాపు పొట్లకాయ చాలా మంది తీసుకోరు తల్లి ఆ రోజు. పొట్లకాయ ఎందుకంటే అది స్వరూపం అలాగే ఉంటుంది, పాములాగే ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుందనే భావంతో ఆ రోజు పొట్లకాయ ఒకటి తినరు. ఆ రోజు మనం పెట్టుకోవాల్సిన నియమం ప్రత్యేకించి అది శ్రావణ మాసం కాబట్టి ఆ శ్రావణ మాసంలో ఎవరూ మాంసాహారం తినరు తెలంగాణలో దాదాపు. ఆ రోజు సంతానం కావాలనుకున్నవారు లేదా వివాహం కావాలనుకున్నవారు, ఆరోగ్యము క్షేమం కావాలనుకున్నవారు, సర్పాల నుంచి భయం ఏదైనా ఉంటే, కలలో పాములు వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ రోజు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని ఆహారం తీసుకొని ఆ ఆలయంలో ఉండేటువంటి సర్పదేవతా స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది తల్లి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా ఈ విధానాన్ని ఆచరించాలా, లేదంటే సంతానం లేని వాళ్ళు, మీరు అన్నట్టుగా సర్పదోషాలు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఇంకేమైనా ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుందా? ప్రత్యేకంగా అంటే వారి కామ్యం తల్లి. ఉదాహరణకు మీరు అన్నారు సంతానం లేని వాళ్ళు తప్పకుండా జంట నాగుల్నే పూజించాలి.
ఉమ్, జంట నాగుల్నే పూజిస్తే మంచి లక్షణమైన సంతానం కలుగుతుంది. అంటే ఓకే. అవిటి సంతానం కాకుండా, అలాంటి సంతానం కాకుండా యోగ్యమైన సంతానం కలిగి వారు బాగా, అలాంటి వారు ఏ నియమాలు పాటించాలంటే ఉమ్, వారు కూడా బేసిక్గా నియమాలే పాటించాలి. కానీ వారు తాంబూలం ఇచ్చుకోవటంలోనూ ఉమ్. లేదా ప్రసాదం పంచుకోవటంలోనూ అభిషేకం చేయటంలోనూ ఇలాంటి వాటిల్లో పెరుగుతాయి వారికి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, నాగుల పంచమి రోజు గనక వచ్చింది అని అంటే కొన్ని ప్రాంతాల్లో పుట్ట ఉంది అని అంటే అక్కడ గుడ్లు కూడా పెట్టడం చూస్తూ ఉంటాం. పాముకి గుడ్లు పెట్టే విధానం నిజంగా శాస్త్రాల్లో ఉందా అండి? లేదు తల్లి, ఇది చాలా తప్పు. మనం ఉమ్, ఇంకా మీరు అదొకటే చెప్తున్నారు. నేను ఆలయాల్లో గుడ్లు పెట్టడం చూశాను. ఎంత తప్పు! మీరెక్కడో పుట్టల దగ్గర పెట్టుకున్నారంటే మీరేదో చేసుకుంటున్నారు. దానికి శాస్త్రానికి సంబంధం లేదు. కానీ ఆలయాల్లో ఉండే గుళ్ళ దగ్గర పక్కన శివలింగం ఉంటే, శివలింగం పక్కన నాగుల విగ్రహం ఉంటే అక్కడ గుడ్డు పెడుతున్నారు. ఏమనాలి చెప్పండమ్మా? ఇంకా దానికి శాస్త్రానికి మనం పోలిక తీసుకొని రాగలమా? ఈ మధ్య కొంతమంది చెబుతున్నారు ఏంటంటే గుడ్డు కూడా వెజిటేరియనే, అందుకు ఈ గుళ్ళో కూడా తెస్తున్నారని చెప్పి ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ శాస్త్రం ఉన్నప్పుడు గుడికి సంబంధించిందే ఉంటుంది. అక్కడ దీన్ని తీసుకొచ్చి ఎలా పెడుతున్నారు? కావున ఎవరైనా మీరు పుట్టల దగ్గర కానీ, మీరు ఇలా ఆలయాల్లో నాగుల దగ్గర చేస్తున్నప్పుడు గుడ్లని ఎటువంటి సందర్భంలోనూ తీసుకురాకండి. అక్కడ పాము అనే భావనతో పూజ చేస్తే అక్కడ పాము మిమ్మల్ని అనుగ్రహించదు. చాలా క్లారిటీగా చెప్తున్నానమ్మా. మీరు పాము అనే భావనతో వస్తే మీరు ఈ పుట్ట దగ్గరికి కానీ, నాగుల దగ్గరికి కానీ రాకండి. మరి ఎలా అండి? ఎలా అక్కడ మీరు భావించాలి? పాము అనే భావనతో పూజ చేస్తున్నారంటే మీకు అక్కడ దేవతా భావన లేదు. ఉమ్, మీరు పాముకు పెడుతున్నారనే భావనలతో రాకండి. ఇంకొక సైంటిఫిక్ విషయం కూడా చెప్తాను. పాములు పాలు తాగవనే మాట ఈ మధ్య ఎవరో జర్నల్లో తీసుకొచ్చారు. అవును. ఉమ్. వాస్తవమా? ఒక రకంగా వాస్తవమే అనుకుందాం. ఆ, అక్కడ పాలు అనేది దివ్య స్వరూపం తల్లి. శివుడు కూడా పాలు తాగడు. మనం శివుడికి అభిషేకం చేస్తున్నాం కదా. ఉమ్, ఉమ్, అప్పుడు ఈ పాలు అనేది ఈ సామాన్యమైన జంతువు అనే పాముకు పోయట్లేదు. దేవతా శక్తులు, పాములనే శక్తులు అవి అంతరిక్షంలో ఉంటాయి. ఉమ్, దానికి సంబంధించిన మంత్రం కూడా నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను, అది పృథివీలో ఉండి అంతరిక్షంలో ఉండే దేవతా శక్తులు. ఆ దేవతా శక్తులు ఈ పుట్టల్లో ఉండే పాములు కానీ, ఇక్కడ దేవాలయాల్లో ఉండే నాగుల విగ్రహాల్లో కానీ ఆ దేవతల్ని మనం స్మరిస్తున్నాం అంతే తప్ప సామాన్యమైన పాముని పూజించట్లేదు. అవును. సామాన్యమైన ఆ పాముకు మనం ఆహారం పెట్టట్లేదు. ఆ ఆహారం అది వేరే రూపంలో, అది మాంసాహారాన్ని, వేరే రకాల జంతువుల్ని తెచ్చుకుంటుంది. మనం ఇచ్చేటువంటి భావన దానికి కూడా దేవతా భావన ఆపాదించి పూజ చేస్తేనే మనకు ఫలితం వస్తుంది తల్లి. ఓకే. అర్థమైందా? ధన్యవాదాలండి. నమస్కారం.